ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి, 100% జాబ్ సాధించండి. జరగకుండావన్నీ జరుగుతున్నాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. స్వామి, టెన్షన్ లో ఏదేదో అవుతున్నాని తప్పుగా అనుకోకు. పూర్తిగా తెలిసిపోయాను. నీకు బుద్ధుందా? డ్రెస్ మార్చుకుంటాను. తలుపు తట్ట రావాలన్న సెన్స్ లేదు, సారీ. డీసెన్సీ లేదు. మే ఐ కమ్ ఇన్? ఎస్, యూ కెన్ కమ్ ఇన్. ఆంజనేయ, ఏం చేస్తున్నావు నువ్వు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. అది తెలుస్తోంది, నేనున్నాను కదా, ఇక్కడే చేసుకోవాలా? ఊరికే అరవకండి. ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే. ఉదయాన్నే అత్తయ్య చెప్పారు, నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని. సో నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా పో, కానీ ఇక్కడ మార్చుకోకూడదు. ఓకే. అయ్యో, అలాగే బయటకు వెళ్ళి నా పరువు తీకు. ఇక్కడే మార్చుకుని తగలడు, నేనే బయటకు వెళ్తాను. అలా జరిగి ఏం చేస్తున్నావు నువ్వు? మొక్కకి నీళ్ళు పోస్తున్నా. ఏంటది ఇలాగా? మరి దారి ఇక్కడ ఉంది, ఎలా పోయగలను? నాతో గొడవ పెట్టుకోకండి. నేనా నీతో గొడవ పెట్టుకున్నాను? అవును, అన్నిటిని తప్పించితే ఏం చేయగలను? ఏం చేయక్కర్లేదు, ముందు నా క్లోజప్ లో గొడవ పడ్డా మాని లేక నుంచి. ఏ భయంగా ఉందా? భయం లేదు కానీ గుడ్డు లేదు, ముందు జరుగు, నేను వెళ్ళాలి. పొద్దున్న ఇదెక్కడ గొడవ రా బాబు. వదినా, చెప్పు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసాం. 5వ తారీఖు సబ్మిట్ చేయాలి. ఒక వారంలో రిజల్ట్ వస్తుంది. బెంగళూరులో ఎంఎన్సీకి అప్లై చేశాను, తప్పకుండా జాబ్ వస్తుంది. కార్తీక్, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావలేదు. నేనేం చేయాలో అది చెప్పు. నీకు అర్థం కాదని నాకు తెలుసు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు, దానికి 5,000 రూపాయలు కావాలి. నువ్వే అరేంజ్ చేసేవాళ్ళు. నా దగ్గర డబ్బు ఎక్కడుంది? మీ కొరియర్ కంపెనీలో అడగొచ్చు కదా. అది నాకు తెలియదా అంటే? వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. 2 రోజుల్లో కట్టి తీరాలి, నిన్నే నమ్ముకున్నాను వదినా. మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు. నేను చీటీ కడుతున్నాను, అది పాడుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. అక్కయ్య, కావాలంటే నేను ఇస్తాను. హలో, నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కార్తీక్, అవసరానికి తప్పేం లేదు, తీసుకో. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తీసుకున్న డబ్బు 3 మాసాలు తిరిగి ఇచ్చేస్తాను, కానీ ఒక కండిషన్. బ్యాంక్ వడ్డీ 2%, అంతకు మించి నేను ఇవ్వలేను. దానికి ఒప్పుకుంటే నీ ఇవ్వను, లేదంటే వేరే చోట చూసుకుంటాను. ఏమంటావమ్మా? 2% వడ్డీ ఓకేనా? ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. సరే, అయితే డబ్బు తెచ్చివు. శుక్రవారం పూట మెళ్ళ ఉన్న గొలుసు తీయకమ్మా. పర్వాలేదు అక్కయ్య, ప్రాజెక్ట్ వరకే ముఖ్యం. అదేం మావా, నువ్వు సిగరెట్ కొంటుంటే ఆ కొట్టు నిన్ను చూసి నవ్వుతున్నాడు. మారేం లేదు మామ, ఒకరోజు సిగరెట్లు కొంటాను, అదే డబ్బులు లేవు, అప్పు పెట్టాల్సిన పరిస్థితి. అన్నా నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుంది అన్న అని చెప్పాను. ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పల్లెకిలిస్తున్నాడు. తమ్మేరిపోతే ఈగలు ఎక్కడ పడతారా ఈ సిగరెట్? నీకేం కావాలో చెప్పరా? మామ చాలా రోజులైంది మామ, మంచి ఐటమ్ చూసి చెప్పు. తినడానికి ఏం కావాలో చెప్పు. నీ ఇష్టం బాబు, ఏదో చెప్పు. అలారా, 2 ఫ్రైడ్ రైస్ ఇవ్వండి. ఫ్రైడ్ రైస్ లేదు సార్. లేదు ఏంట్రా ఇది? మెనూ కార్డు లో అన్ని ఐటమ్స్ ఉంటాయి, అడిగితే ఏమి లేవుంటారు. మామ అది చూడు, నిషా. నిషా, నిషా, షాపింగ్ కి వెళ్దామా? షాపింగ్ నెక్స్ట్ వీక్ చేద్దాం. నిషా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. వాట్స్ యువర్ ప్రాబ్లం? కాంట్ యు సీ ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్. ఓ షాప్ లో 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. చేతులు లాగేస్తున్నాయి నిషా. డోంట్ షౌట్, ఓకే?
మామా నువ్వు జస్ట్ ఎస్కేప్ రా. ఏంటో నువ్వు అవునరా, నువ్వు గనక దాన్ని పెళ్లి చేసుకుని ఉండుంటే వాడి బదులు నువ్వు వాటిని మోస్తూ ఉండేవాడు. అవునరా, గ్రేట్ ఎస్కేప్. సరే పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైనా కాకా హోటల్ భోంచేద్దాం. సార్, ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమీ మిగలేదు సార్, అన్ని పోయాయి. అయితే బండి మార్చండి, లేదా నన్ను మార్చేయండి. ఈసారికి ఏదో ఒకటి చేసి బండిని బాగు చేయండి. సరే, నా నైపుణ్యాన్నంతా దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీ అదృష్టం బాగుంటే వచ్చి తీసుకెళ్ళండి సార్. వెళ్ళండి సార్. అలాగే. అబ్బబ్బబ్బా. ఎస్ఎస్ ఒక టికెట్ ఇవ్వండి. 100 రూపాయలు ఇవ్వండి. ఇదిగోండి. ఎక్స్క్యూజ్ మీ. వెచ్చగండి ఓ చూపుతో గిచ్చేయమంది నేత వయసుకు తగ్గొచ్చి పలికినది తొలిగా చూసి ఎదేవి తెగ కౌగిలి అడిగినది కనవా కనవా కనలే కనవా చల్లే మోహము చలికి వణికినది సాకి వెచ్చగా ఉంది ఓ చూపుతో గిచ్చేయమంది నేత వయసుకు తగ్గొచ్చి పలికినది తొలిగా వయసు సపడిన లొసెగలు రేపినది దొరవలకు తీయని తలపు వగలు చూపినది కొసే వయసు సపడిన లొసెగలు రేపినది
తోడవలకు తీయని కళ్ళకు పగలు చూపినది కత్తెగల చూపే గుండెలలో దింపకే ఒత్తిడిలో నన్నే కిల్లి మరీ చంపకే నాలో ఉదాహం తీరేదలా తాపాయ విరహం జానేదలా అప్పుని తెచ్చేదంట ములపు చేసేదంట నీలో నేనే ఉంటా ఇక తీరే ఆశల పంట సోకే వెచ్చగా ఉంది ఓ చూపుతో గిచ్చయముంది ఏక వయసు తోటకొచ్చి పలికినదే తొలిగా తెరచి హృదయము తెరచి కాచకొట్టి నీకై నన్ను మరచి లోకం మరచి విచివటి నీకై కలిసి కోరికలు వచ్చినాను నీకై ఆశలు తెలిసి అంతాలు చందాలు తెచ్చినాను నీకై ప్రాయమిది ప్రియతమా ప్రాణమా పలికిన పరమం కలరవనై పలికిన హృదయం కలవరనై నేనే ఉంటా నేను నేనంట ఆకాశమే మంచి పులే కోసం ఉంటా ఎవరో చింతకు వచ్చి 1,00,000 స్వరాలతో మెల్లమెల్లని రాగాలేవో వినిపించమని అడిగాడే ఎవరో చెంతకు వచ్చి 1,00,000 స్వరాలతో మెల్లమెల్లని రాగాలేవు వినిపించమని అడిగాడే ఆ రోజు ఫస్ట్ నైట్ లో మనం మాట్లాడుకుంది నీ జ్ఞాపకం ఉందిగా? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాగా. వీలైనంత త్వరగా ఒక నిర్ణయానికి వద్దాం. నేను ప్రేమించే నా ప్రియురాలికి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఇట్స్ ఓకే.